జపాన్ రాజధాని టోక్యో సమీపంలో ఉన్న ఓ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో చేరుకున్న ఓ విమానం ల్యాండింగ్ తర్వాత అక్కడ ఉన్న మరో విమానాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టుపక్కల పొగలు కమ్మేశాయి. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగానే బయటపడ్డారు. జపాన్ లోని భూకంపం నింపిన విషాదం నుంచి తేరుకోక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. రాజధాని టోక్యో సమీపంలోని హనేడా విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వచ్చిన ఓ విమానం ల్యాండింగ్ తర్వాత రన్వే పై ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో 5 క్యూ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఢీకొట్టిన విమానంలోని మొత్తం 379 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగానే బయటపడినట్టు స్థానిక మీడియా నివేదించింది. స్థానిక టెలివిజన్ దీనికి సంబంధించిన ఫుటేజ్ ను ప్రచారం చేసింది. జపాన్ ఎయిర్లైన్స్ విమానం రన్వే పై దిగిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడ్డాయి. జపాన్ ఎయిర్లైన్స్ విమానం 516 జపాన్ లోని షించిటోస్ విమానాశ్రయం నుంచి హనేడాకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. రన్వే పై నిలిపి ఉంచిన జపాన్ కోస్ట్ గార్డ్ విమానాన్ని జపాన్ ఎయిర్లైన్స్ విమానం ఢీకొట్టినట్టు స్థానిక మీడియా పేర్కొంది. కాగా ఈ ఘటనపై స్పందించిన జపాన్ కోస్ట్ గార్డ్ ప్రమాద నివేదికను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జపాన్ లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఒకటిగా ఉన్న హనేడా ముఖ్యంగా నూతన సంవత్సర సెలవుల సమయంలో ప్రయాణికులకు రద్దీ ఎక్కువగా ఉంటుంది.